శివుడికి ఒక చెల్లెలు ఉందని మీకు తెలుసా? శివపురాణం ప్రకారం శివుడు పార్వతీదేవిని వివాహం ఆడిన అనంతరం కైలాసానికి తీసుకుని వస్తాడు. శివుడు నిత్యం ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. కైలాసంలో అందరూ మగవాళ్ళు ఉండేవాళ్ళు. తనతో మాట్లాడడానికి ఒక ఆడతోడు కూడా లేదని చెప్పి పార్వతీదేవి తన బాధను శివుడికి వెళ్ళబోసుకుంటుంది. ఆ బాధ తీరాలంటే తనకు ఆడబడుచు ఉంటే బాగుంటుందని మనసులో ఉన్న కోరిక చెప్తుంది. సరస్వతీదేవి తనకి చెల్లెలు వరుస అవుతుందని శివుడు చెప్తాడు. కానీ ఆమె ఎన్నో పనుల్లో ఉంటుంది. తనతో గడిపేందుకు సమయం ఉండదని పార్వతీదేవి అంటుంది. దీంతో శివుడు తన శక్తిని ఉపయోగించి అచ్చం తనలాగే ఉండే ఆ సవర్ని సృష్టించాడు. పార్వతీదేవి సంతోషంగా అసావరిని ఇంటికి తీసుకుని వెళ్తుంది. తనకి స్నానం చేయించి అందంగా రెడీ చేస్తుంది. తనకు బాగా ఆకలిగా ఉందని చెప్పడంతో పార్వతీదేవి ఆమె కోసం రుచికరమైన వంటకాలన్నీ చేయించి పెట్టింది. కానీ ఎంత తిన్నా కూడా అసావరి ఆ దేవి ఆకలి మాత్రం తీరడం లేదు. ఆమె ఆకలి కైలాసంలో ఉన్న ఆహారం మొత్తం అయిపోయింది. అయినా ఆమె ఆకలి తీరడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయింది పార్వతి. శివుడి దగ్గరికి వెళ్ళి అసావరి ప్రవర్తన తనకు విసిగిపోయానని ఆమెను భరించడం తన వల్ల కాదని చెప్తుంది. దీంతో శివుడు తన చెల్లెల్ని వేరే ప్రాంతానికి పంపించేస్తాడు. మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్.